అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల అమ్మకు, వంశీకిరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్కి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాతో పాటు ఈ జ్ఞానాన్ని చెప్పడానికి గణపతిని, హనుమంతుడి గురువైన సూర్యదేవుని ఆహ్వానిస్తూ మనతో పాటు ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన సమస్త గురువులు, పరమ గురువులు, విశ్వగురువులు, ముక్కోటి దేవతలను, కాంతి లోకవాసులను, మన యొక్క పూర్ణాత్మను ఆహ్వానిద్దాం. ముందుగా గురువందనంతో, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఫ్రెండ్స్, అందరం ఈరోజు మనం కృతజ్ఞత గురించి తెలుసుకుంటాం. క్రిందటి వారం మనం క్షమాపణ గురించి తెలుసుకున్నాం. ఈరోజు కృతజ్ఞత. లేని దాని నుండి ఉన్న దానిపై దృష్టికి ప్రయాణం చేయండి. అంటే మనం చాలా వరకు లేని దాని గురించి ఆలోచిస్తాం, కానీ ఉన్న దానిపైన మనం కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏంటి? కొంత భావన నుండి సమృద్ధి చైతన్యానికి, మనకి ఏదైతే కొరత ఉందనుకుంటున్నామో ఆ కొరత భావన నుండి సమృద్ధి చైతన్యానికి ప్రయాణం చేయడమే. ఫ్రెండ్స్, మనసు లేని దానిపైనే ఎందుకు నిలుస్తుంది? అసలు అంటే మనం ఒక క్షణం గాని మనం కళ్ళు మూసుకొని గాని విన్నాము అంటే, అసలు నా మనసు ఈ మధ్య ఎక్కువగా ఏ విషయంపై ఆలోచిస్తుంది? అది ఉన్నదానిపైన లేక లేని దానిపైన అనేది మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. అసలు మామూలుగా మన మనసు యొక్క స్వభావం ఎలా ఉంటుంది? మన మెదడు ఒక రక్షణ వ్యవస్థ. అది మనందరికీ తెలుసు. పూర్వకాలంలో మనిషి అడవుల్లో జీవించేవాడు. ఎందుకంటే అప్పుడు ఇంతటి సౌకర్యాలు ఇవన్నీ లేవు. అడవుల్లో జీవించేవాడు. అతను ప్రమాదాలనేంటి ముందుగానే గుర్తించాలి. ఎందుకంటే ఆయన దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు అవేమి ఉండవు. ఆయనెలా జంతువుల్ని వేటాడాలి. అలాగే ఆయనకొచ్చిన ప్రమాదాలను గుర్తించి ఆయనకాయన రక్షించుకోవాలి. అందుకని ఆయనేం చేసేవాడు, అందుకే మెదడు ఎప్పుడు కూడా సమస్యలను వెతికేదనమాట. ఏదైనా యానిమల్ వస్తదా? లేతే ఏదైనా జంతువులొస్తాయా? ఏమైనా ప్రమాదం వస్తుందని. ఈ లక్షణాన్ని మనము ఈ ఆధునిక మనోవిజ్ఞానంలో మనం ఈ లక్షణాన్ని ఏమంటున్నామంటే నెగెటివ్ థాట్స్, నెగెటివ్ బయాస్. అంటే ఎప్పుడు ఒక రోజులో 10 మంచి విషయాలు జరిగాయనుకోండి, ఒక చెడు విషయం జరిగినా మనసు అదే గుర్తుంచుకుంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక విషయం, ఒక మంచి విషయం గాని, ఏదైనా బ్రెయిన్ వెంటనే దాన్ని లాగేసుకుంటుంది. ఎందుకంటే అది ఒక అయస్కాంతం లాగనమాట. కాకపోతే ఒకరు మనల్ని పొగిడితే 5 నిమిషాలు సంతోషం ఉంటది. కానీ ఒకళ్ళు విమర్శిస్తే 5 రోజుల బాధ. 5 రోజులేంటి, ఇప్పట్లో అయితే ఇంకా ఎన్ని రోజులైనా బాధపడుతూనే ఉంటాం. అయ్యో! వాళ్ళు మనల్ని అనేసారే అన్న బాధతో ఉంటాం. అదే మనసు యొక్క సహజ అలవాటు ఫ్రెండ్స్. ఎవరైనా ఏదైనా మాట అంటే మనం ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటాం. అదే సంతోషం అయితే తక్కువ సేపు గుర్తుపెట్టుకుంటాం. అంటే ఇదే మనసు యొక్క సహజ అలవాటైతే, మరి ఎందుకు మనం ఉన్నదాన్ని మర్చిపోతున్నాము? ఫ్రెండ్స్, ఇది చాలా ఎందుకంటే ఇంత ఇంపార్టెంటు. మనకి ప్రతిరోజు లభించే వరాలు నెమ్మదిగా సాధారణంగా అనిపిస్తాయి ఫ్రెండ్స్. అసలు లేవగానే మనం ఈ భూమి మీద ఈరోజు ఉండడానికి అవకాశం ఇచ్చిన భూమాతకి కృతజ్ఞతలు అనుకుంటే ఎంత ఆనందంగా ఉంటది. కానీ మనకి ఏదైతే రోజు ఒక వరంగా అనిపిస్తాయో వాటిని మనం సాధారణంగా తీసుకుంటాం. ఎంతమంది మన శరీరానికి కృతజ్ఞత చెప్పుకుంటాం ప్రతిరోజు? నో. ఉదాహరణకు మనకి గుండె రోజుకి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. కానీ మనం గుండె ఎప్పుడైనా భారంగా అనిపిస్తేనే, ఆహా! ఇక్కడ గుండె ఒకటుంది, గుండె భారంగా ఉంది. కానీ దాని గురించి పట్టించుకోం. మన ఊపిరితిత్తులు వేల సార్లు పనిచేస్తాయి. మన కళ్ళు ప్రపంచాన్ని చూపిస్తున్నాయి. మరి మన కాళ్ళు నడిపిస్తున్నాయి. కానీ వాటిలో ఏదైనా ఒక రోజు పని చేయకపోతే అప్పుడే కదా మనకు వాటి విలువ తెలుస్తుంది.
మనకి జలుబు చేసినప్పుడు అనిపిస్తది. అబ్బా! ఏంటి ఇంత ఇంత ఇదిగా ఉంది, ఇంత ఇబ్బందిగా ఉంది అనిపిస్తది. అలాగే మనకి ఏదైనా ఒక పార్ట్ మన శరీరంలోని ఏదైనా ఒక భాగం ఇదైనప్పుడు మనకనిపిస్తుంది. అయ్యో! మనకప్పుడు అనిపిస్తుంది. అయ్యో! ఏంటి ఇలాగుంది? అప్పుడు మనకు వాటి విలువ తెలుస్తది. అప్పుడు మనిషి ఆలోచిస్తాడు. ఆ పర్టిక్యులర్ దాని గురించి అవయవం గురించి. లేదంటే అసలు దాని గురించే పట్టించుకోడు. అంటే ఇక్కడ నేనేం చెప్పబోతున్నానంటే మనకు ఉన్న దానిని మనం గుర్తించడం. ఇక్కడ మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఒక రాజు ప్రతిరోజు ఫిర్యాదులు చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? ఇది లేదు, అది సరిపోలేదు. ఇంకా నా దగ్గర ఇది లేదు అని చెప్తూ ఉంటాడనమాట. అలా చెప్పినప్పుడు ఒకరోజు గురువు ఏం చేస్తాడు తెలుసా? ఓకే అమ్మా, నీకు అది లేదు, ఇది లేదు, ఎప్పుడు ఎంతున్నా అంటే కొంతమందికి ఇది ఈ ఈ మనస్తత్వం ఉంటది ఫ్రెండ్స్. మన దగ్గర ఏదుందో దాన్ని గుర్తించం. మన దగ్గర ఏది లేదో దానిని పట్టుకొని అదే లేదు, లేదు అంటాం కదా! అయితే గురువుగారు ఏం చేస్తారంటే ఆయన్ని ఒక ఆస్పత్రికి తీసుకెళ్తాడు. అక్కడ చూపిస్తాడు. చూపించగానే అక్కడ ఒకరికి చూపుండదు. ఒకరికి కాళ్ళుండవు. ఇంకొకరికి ఊపిరి కోసం పోరాడుతుంటారు. అప్పుడు అంటే ఒక్కొక్క అవయవం గురించి ఒక్కొక్క వ్యక్తి సఫర్ అవుతూ ఉంటాడనమాట. అప్పుడు గురువు అడుగుతాడు. "ఇప్పుడు చెప్పు, నీ దగ్గర ఎంత లేదో కాదు, ఆ రోజు ఎంత ఉందో చూసావా?" అంటే ఇక్కడ ఒక మహానుభావుడు కూర్చుంటాడనమాట. కూర్చొని వాళ్ళ నాన్నగారు ఆయనకి చెప్పులు కొనలేదని బాధపడుతూ ఉంటాడు. అబ్రహాం లింకన్. నాకు చెప్పులే కొనలేదు మా నాన్నగారన్నప్పుడు, ఆయన అటు నుండి అటు కాళ్ళు లేకుండా కర్రలతో వెళ్ళే వ్యక్తిని చూస్తాడు. అప్పుడు ఆ అబ్బాయికి అర్థమవుతుందనమాట. అయ్యో! నేను చెప్పులే లేవని బాధపడుతున్నాను. ఆయనకి కాళ్ళే లేవు. అంటే చూడండి ఫ్రెండ్స్, మనం కూడా అంతే. మన దగ్గర ఉన్నది మనం గుర్తించము. లేని దాని గురించి ఆలోచిస్తాం. అదే ఇక్కడ గురువుగారు అడుగుతాడనమాట. నీ దగ్గర ఎంత లేదో చూడు. నీ దగ్గర ఎంత లేదో కాదు నువ్వు చూడాల్సింది. నీ దగ్గర ఎంత ఉందో చూడు. వాళ్ళకి కళ్ళు లేవు, ముక్కు లేదు, ఏమీ లేవు. నీకు అన్నీ ఉన్నాయి కదా! అంటాడు. ఆ రోజు నుంచి రాజు జీవితం మొత్తం మారిపోతది ఫ్రెండ్స్. అందుకే మనం ఎప్పుడు కూడా మన అంతరంగంలో అంతర్ముఖంగా మనం ప్రశ్నలు వేసుకోవాలి ఫ్రెండ్స్. బయట ఇప్పుడు మనకేదైనా ఒక వస్తువు పోయిందనుకోండి, బయట కూర్చొని బయట ఏడుస్తాం. అయ్యో! నా వస్తువు పోయింది, లేతే నా మనసు పోయింది, లేకపోతే అది పోయింది. కానీ నువ్వు ఒక్క రోజైనా ధ్యానంలో కూర్చొని దాని గురించి ప్రశ్న వేశావా? అడిగావా? ప్రశ్న వేయడం అంటే మామూలుగా ఎయడం కాదు. నువ్వు అంతర్ముఖంలోకెళ్ళావా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అదే ఫ్రెండ్స్. ఆత్మ పరిశీలన. మీ మనసులోనే ఒక ప్రశ్న వేసుకోవడం. ఈరోజు నేను ఏమి ఫిర్యాదు చేశాను? ఎవరి మీద కంప్లెయింట్ చేశాను? ఎవరి మీద వేరే వాటిల గురించి మాట్లాడాను. ఈరోజు నేను ఏ వరానికి ధన్యవాదాలు చెప్పాను? ఏమైనా నా 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 మొహానికి నేను ధన్యవాదం చెప్పానా? ఈరోజు నేను ఇలా కూర్చొని క్లాస్ చెప్తున్నానంటే, నా గొంతుకి నేను కృతజ్ఞత చెప్పానా? నా చేతులకి చెప్పానా? ఇవన్నీ అంటే నా జీవితంలో ఇప్పటికే ఎన్ని ఆశీర్వాదాలున్నాయి. ఒక్కసారైనా అనుకోండి. ఈరోజు అంటే చాలామంది ఏం చెప్తారు తెలుసా? నా దగ్గర ఏమీ లేదు, లేదు, లేదు అంటూ ఉంటారు. నాకెవరు ఏమి చెయ్యలేదు, ఇది లేదు అంటారు. కానీ నువ్వు అలా అంత ప్రశాంతంగా ఉండి, నువ్వు నాకు చేయలేదని ఆలోచించడానికైనా సరే నీకో మెదడిచ్చాడంటే, దానికి ఏ రోజైనా కృతజ్ఞత చెప్పావా? అంటే ఇక్కడ ఇది మనం చాలా ఆలోచించాలి. అంటే ఇక్కడ నేను ఈ భాగంలో ఏం చెప్పాలనుకున్నానంటే, మన దృష్టి ఎక్కడ ఉంటుందో, మన అనుభవం అక్కడే విస్తరిస్తుంది ఫ్రెండ్స్. కొరతను చూస్తే కొరతే పెరుగుతుంది. వరాలను చూస్తే సమృద్ధే పెరుగుతుంది. ఆశావాది, నిరాశావాది అంటాం ఫ్రెండ్స్. ఆశావాది ఎప్పుడంట ఇప్పుడు అక్కడ నా వెనకమాల చూడండి ఒక ప్రకృతి ఉంది. ఆశావాదికి అది అక్కడ ఏముండదు. కానీ ఆయన అలాంటి ప్రకృతిని చూస్తాడు. అదే నిరాశావాది అంతటి అద్భుతమైన ప్రకృతిలో కూడా అయ్యో! అక్కడెక్కడో ఒక చెట్టుంటే బావుండే. ఇక్కడెక్కడో ఒక చిన్న ఇదుంటే బావున్నే. ఆ వాటర్ ఇలాగుంటే బావుండే. ఇలా ఆలోచిస్తాడు. అంటే చూడండి, ఆలోచన, ఆలోచన ఒకటే. కానీ ఆ వ్యక్తుల యొక్క ఆ ప్రవర్తన బట్టి, ఆలోచన బట్టి ఆ తీరు మారిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి
కొరతను చూస్తే కొరతే పెరుగుతుంది. మనం ఎప్పుడు లేదు, లేదు, లేదు అంటే లేనిదే పెరుగుతుంది. వరాలను చూస్తే మనకున్న దాన్ని ఆలోచించుకుంటే సమృద్ధి పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా మనం మనం ఇప్పుడు ప్రతి శ్వాసను ధ్యానంలో ఉన్నాము. శ్వాస తీసుకున్నాం. ఆ శ్వాస ఒక వరం అనేది మనం తెలుసుకోగలగాలి. ప్రతి ఉదయం ఒక అవకాశం వస్తుంది. అదొక అద్భుతమైన వరం అనుకోవాలి. నా జీవితం ఇప్పటికే అనేక ఆశీర్వాదాలతో ఉంది అని మనం అనుకోవాలి. అలా అనుకునేటప్పుడు మనకన్నీ సమృద్ధిలే పెరుగుతాయి ఫ్రెండ్స్. అసలు కృతజ్ఞత అంటే ఏంటి? మనం ఇప్పుడు కృతజ్ఞత అనుకున్నాం కదా! అయితే ఈ కృతజ్ఞత అంటే ఏంటి? ధన్యవాదాలు చెప్పడం నుండి దైవ కృపను గుర్తించే చైతన్యం వరకు ప్రయాణం చేయడం ఫ్రెండ్స్. మామూలుగా చాలా మనకి బ్రిటిష్ వాళ్ళు నేర్పించిన ఒక పదం ఏంటి? సారీ, సారీ, థ్యాంక్ యూ. అంతే కదా! మనం ప్రతిదానికి అంటే ఏదైనా ఇదైతే సారీ చెప్పాలి. లేదంటే థ్యాంక్ యూ. మనం ఏమనుకుంటాం? ఏంటి ఊరికే ప్రతిదానికి సారీ. చాలామంది అంటారు, "నేను ఇంట్లో దాన్నే కదా! నాకెందుకు సారీ చెప్తున్నావు? నాకెందుకు కృతజ్ఞత?" కాదు ఫ్రెండ్స్. ప్రతి దానికి మనం ఎంత సారీ చెప్పుకున్నామో, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనం మనస్ఫూర్తిగా సారీ చెప్తే ఆ పద్ధతి, ఆ పదం చాలా అద్భుతంగా ఉంటది ఫ్రెండ్స్. అలాగే ధన్యవాదాలు చెప్పితే, థాంక్ యూ చెప్తే, ఆ పదం వేరేగుంటది. కాకపోతే ఏంటంటే, అదే ఇప్పుడు మనం ఎంతో అద్భుతంగా ఆ పదాలను వాడుతున్నాం. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఇవన్నీ పదాలు మనకు ధ్యానంలోకొచ్చిన తర్వాత ఇంకా వాటి విలువ అర్థమైంది. అలా చెప్పడం వల్ల మన దైవ కృపను పొందుతాము అనేసి. ఫ్రెండ్స్, కాబట్టి నా జీవితంలో నాకు లభించిన గొప్ప వరం ఏంటి అని మీరు ప్రశ్నేసుకోండి. కృతజ్ఞత అనేటప్పుడు. ఏంటి? చాలా మంది కృతజ్ఞత అంటే ఏమనుకుంటారు తెలుసా? నేను థాంక్ యూ చెప్తున్నాను కదా! అదే కృతజ్ఞత అనుకుంటారు. ధన్యవాదాలు చెప్పడమే కృతజ్ఞత అనుకుంటాం. కానీ దానికి దీనికి ఒక ఇది ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు కృతజ్ఞత అంటే ఏంటంటే, కృతజ్ఞత అనేది ఒక మాట కాదు ఫ్రెండ్స్. అది ఒక జీవన విధానం. ధన్యవాదాలనేది ఏదో మనం మామూలు మొక్కుబడిగా చెప్పేది. కానీ కృతజ్ఞత అనేది ఒక మాట కాదు. అది ఒక జీవన విధానం ఫ్రెండ్స్. అది ఒక దృష్టి కోణం. అది ఒక ఆధ్యాత్మిక చైతన్యం. కృతజ్ఞత అంటే మనకు లభించిన ప్రతి చిన్న వరాన్ని కూడా దైవ ప్రసాదంగా చూడడం. ఫ్రెండ్స్, ఎంత అద్భుతం తెలుసా ఇది? మామూలుగా అయితే మనం ఏమంటే ఏదైనా చిన్నది థ్యాంక్ యూ అంతే, అది మనసుకెళ్ళదు. చెప్పేయాలి థ్యాంక్ యూ, అది బాగా అలవాటయిపోయింది కానీ కృతజ్ఞత అంటే అలా కాదు ఫ్రెండ్స్. మన జీవితంలో ఒక విధానాన్ని ఏర్పరచుకోవడం, ఒక దృష్టికోణాన్ని ఏర్పరచుకోవడం. అది మనకి లభించిన చిన్నదానికి కూడా ఎంతో అద్భుతంగా పొంగిపోవడం. ఆ! ప్రతి అనుభవం వెనక ఒక పాఠాన్ని ఉంది. మనకెవరైనా ఏదైనా అంటే, అవును ఇక్కడ నేను నేర్చుకోవాల్సింది ఏదో ఉంది అని తెలుసుకోవడం. జీవితాన్ని శాపంగా కాకుండా ఆశీర్వాదంగా స్వీకరించడం. చాలామంది చిన్న చిన్న వాటికే నేనెళ్ళిపోనా? నేనుండిపోనా? నేను దూకేయనా? ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ జీవితం అనేది ఎంత వరం ఫ్రెండ్స్. అందరికీ వస్తుందా? చూడండి, కొంతమంది తెలియకుండానే పా సడెన్‌గా బాడీ వెకేట్ చేసేస్తారు. మనం ఎంత అదృష్టవంతులం కదా ఫ్రెండ్స్ వాళ్ళందరిని చూస్తే. మరి ఎందుకు మనకు మనమే శపించుకుంటాము? జీవితం శాపం కాదు. ఆశీర్వాదంగా స్వీకరించడమే అద్భుతం అని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ధన్యవాదాలు చెప్పడానికి మరియు కృతజ్ఞతకి తేడా ఉంది. తెలుసా? ఒకరు మీకు సహాయం చేశారు. మీరేం చెప్తారు? ధన్యవాదాలు అన్నారు. అంటే ఏంటి ధన్యవాదాలు, థాంక్ యూ ఇవన్నీ ఏంటి? మర్యాద. మర్యాద కోసం చెప్పేస్తాం అయిపోతుంది. కానీ ఆహ్, ఆ పర్టిక్యులర్ ఆ సహాయం అనేది మీకు హృదయం నిజంగా ఆనందంగా నిండిపోవాలి. ఆ వ్యక్తి జీవితంలో ఉండడం ఒక వరమని అనిపించాలి. అదే కృతజ్ఞత. అబ్బా! ఈ వ్యక్తి వలన నేనెంత ఆనందం పొందాను కదా! ఈ వ్యక్తి నన్ను ఎంత అద్భుతంగా చూసుకుంటున్నాడు కదా! నేనేం కావాలంటే దానికి ఇదవుతున్నాడు కదా! నేను కృతజ్ఞత మనస్సు పూర్తిగా ఉండడం. ఫ్రెండ్స్, బయటికి ఊరికే ఏదో చెప్పడం కాకుండా మనసులో ఉండాలి. అంటే కృతజ్ఞత అనేది నాలుక పలికే మాట కాదు, హృదయం అనుభవించే భావన.
నాలుగు నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు దగ్గర మనం చెప్పేస్తాం. ఆ వ్యక్తి చాలా మా మా ఆయన లేకపోతే నాకు అవ్వదు, మా అక్క లేకపోతే అవ్వదు, లేకపోతే పలానా వ్యక్తి లేకపోతే అవ్వదు అని చెప్పేస్తుంటాం. కానీ మనకి మనసులో రావాలది. బయటకి చెప్పడం కాదు. మన మనసులో కృతజ్ఞత అనేది నాలుక పలికే మాట కాదు ఫ్రెండ్స్. హృదయం అనుభవించే భావన. అందుకే ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధనలో మనకు తెలుసు. మన గురువులందరూ మనకేం చెప్పారు? నువ్వు కృతజ్ఞతగా ఉండాలి, ప్రేమతత్వంతో ఉండాలి, సహనంగా ఉండాలి, స శరణాగతితో ఉండాలి. ఇవన్నీ ఒక్కొక్క పెద్ద పెద్ద పదాలండి అసలు. మనం ఊరికే అనేస్తుంటాం. థ్యాంక్ యూ అవన్నీ. కానీ వాటికి ఒక్కొక్క దానికి ఇప్పుడు లాస్ట్ టైమ్ క్షమాపణ గురించి చెప్పుకున్నాం. అసలు ఎంత అద్భుతంగా అనిపించింది కదా! మన ఆధ్యాత్మికంలో మనకు కావాల్సినవే ఇవి. కృతజ్ఞత అనేది ఒక ఆధ్యాత్మిక సాధన ఫ్రెండ్స్. మనం దేవుణ్ణి ఎప్పుడు ఎక్కువగా గుర్తు చేసుకుంటాం చెప్పండి ఒక మాట. మనం దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? కష్టాల్లోనే గుర్తొస్తాడు. కానీ సంతోషంగా ఉన్నప్పుడు గుర్తొస్తాడా? ఆరోగ్యంగా ఉన్నప్పుడు గుర్తొస్తాడా? కుటుంబంతో నవ్వుతున్నప్పుడు గుర్తొస్తాడా? లేదు. కష్టంలో ఉన్నప్పుడు మాత్రం దేవుడా నీకు అది కడతాను, ఇది ముడుపు కడతాను, అది కడతాను అంటావు. ఎంతమంది దేవుడికి ధన్యవాదాలు చెప్పారు చెప్పండి. రోజుకి 100 ఒక గంట పూజ చేస్తాం. 2 గంటలు పూజ చేస్తాం. వేసిన అక్షింతలే వేస్తుంటాం. వేసిన దీపాలే పెడుతుంటాం. ఆ దేవుణ్ణి పూజలు రకరకాల పుష్పాలతో పూజించేస్తాం. కానీ అసలైన అష్టపుష్పాలు ఇంతకు ముందు కూడా మనం ఈ క్లాస్ చెప్పుకున్నాం. అసలైన పుష్పాల్ని మనం మర్చిపోతున్నాం ఫ్రెండ్స్. ఏంటి అసలైన పుష్పాలు? క్షమాపణ, ప్రేమ, కృతజ్ఞత. ఈ కృతజ్ఞత కూడా ఒక పుష్పం. ఆ అసలైన పుష్పాలు వాడని పుష్పాలను వదిలేసి, వాడిపోయిన పుష్పాలని మనం దేవుడికి సమర్పిస్తున్నాం. దేవుడికి ఎప్పుడైనా మనం థ్యాంక్ యూ చెప్పామా? ఈరోజు మరి పూజలు అంటాం కదా! పూజ చేసినప్పుడు, "ఓ భగవంతుడా! నాకింత మంచి జీవితాన్ని ఇచ్చావు. నీకు కృతజ్ఞతలు" అని ఎప్పుడైనా చెప్పామా? నో. ఒక్క రోజు కూడా చెప్పం. జరగని దొరకని ఎక్కడెక్కడవో ఉన్నవన్నీ చదివేసి, చదివేసి అలిసిపోతాం గానీ, ఆ కృతజ్ఞత అనేది మన నోటి వెంట. కానీ ఈ రోజు నుండి దేవుడికి కృతజ్ఞత చెప్పి చూడండి. మీకు ఎంత అద్భుతాలు జరుగుతాయో. కృతజ్ఞత మనల్ని కష్టాల్లో మాత్రమే కాదు ఫ్రెండ్స్. ప్రతి క్షణంలో దైవాన్ని గుర్తించే స్థితికి తీసుకువెళ్తుంది. అది మనం ఎప్పుడూ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కృతజ్ఞత అనేది 3 స్థాయిల్లో ఉంటది ఫ్రెండ్స్. ఒకటి బాహ్య కృతజ్ఞత. మనకు బయటికి కనిపించే వరాల పట్ల కృతజ్ఞత. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే మన కుటుంబం. కుటుంబం గురించి కృతజ్ఞత. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, స్నేహితులు, అలాగే అక్కలు, చెల్లిళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చేస్తారు. పిల్లలు, స్నేహితులు, ఆరోగ్యం, ఇల్లు, ఆహారం, నీరు, సూర్యకాంతి, వర్షము, ప్రకృతి ఇవన్నీ మనకు ప్రతిరోజు లభిస్తున్న వరాలు. కానీ మీరొక్కటి ఆలోచించుకోండి. మనకు అలవాటైపోయింది. కానీ ఒక్క రోజు వీటిలో ఏదైనా లేకపోతే మనం ఉండగలమా? కానీ ఎప్పుడైనా మనం వాటికి కృతజ్ఞత చెప్పామా? ఆలోచించండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా వాటికి ఓ సూర్యకాంతి నీకు కృతజ్ఞత అన్నామా? ఓ గాలి నీ కృతజ్ఞత అన్నామా? లేదు అనలేదు. కాబట్టి మనం ఇవన్నీ బాహ్య కృతజ్ఞతలనమాట. ఇవన్నీ మనకున్నాయని తెలుసు. కానీ ఒక్కరోజు ఏదైనా చూడండి మనకి సమ్మర్‌లో గాలుండదు. గాలి లేనప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాం. ఆ వేడికి ఎలా అయిపోతుంటాం. మరి అది లేనప్పుడే కదా మనకి తెలుస్తుంది. వర్షాలుండవు, పంటలు పండవు. అప్పుడు వర్షం వస్తే బాగుండనిపిస్తుంది. మనం ఒక్కోసారి తిట్టుకుంటాం. ఈ ఎండ ఏంటి ఇంత ఎండగుంది? ఈ వర్షం ఏంటి ఇంత వర్షంగుంది? కాదు ఫ్రెండ్స్. అవి మనకి ప్రకృతి ఇచ్చిన వరాలు. ఒక్క రోజైనా వాటికి కృతజ్ఞత చెప్పండి. మీ కుటుంబానికి కృతజ్ఞత చెప్పండి. మీ ఆరోగ్యానికి కృతజ్ఞత చెప్పండి. మీరున్న ఇంటికి చెప్పండి. ఇల్లు లేకుండా ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. మనం హాయిగా ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చే అది ఫోన్ ఆన్ చేసుకొని ఇంటర్నెట్. ఒకప్పుడు ఇదుందా? ఇంటర్నెట్ ఎక్కడెక్కడో, ఎక్కడ అమెరికా, ఎక్కడ వేరే వేరే దేశాల నుండి మనం చూస్తున్నాం. ఆ ఇంటర్నెట్‌కి కృతజ్ఞత చెప్పండి. ఇవన్నీ అద్భుతాలు ఫ్రెండ్స్. మనం కానీ వాటన్నిటిని మర్చిపోతున్నాం. అందుకే
ఎప్పుడు కూడా మనం ఉదయం లేచిన వెంటనే ముందు ఒకటి గుర్తుంచుకోండి. మీరు ఎవరికి ధన్యవాదాలు చెప్పారు? మీరు లేవగానే ముందు ధన్యవాదాలు చెప్తారా? లేకపోతే నాకు ఈరోజు వాడివ్వాలి అదేదో ఇవ్వలేదు. వా ఇది ఇది లేదు నా దగ్గర, అది లేదు అలా అనుకుంటారా? కొన్ని మనుషులేమనుకుంటే అది లేదు, ఇది లేదు, అక్కడ లేదు, ఇది లేదు. ముందు లేవండి. ప్రశాంతంగా మనకిచ్చిన శ్వాసకి కృతజ్ఞత చెప్పండి. మీ శ్వాసకి చెప్పారా? పోనీ మీ శరీరానికి చెప్పారా? దేవునికి చెప్పారా? ఆ! లేవగానే మనం ఏం చేస్తాం? ముందు ఫోను తీసుకుంటాం. తీసుకొని సోషల్ మీడియా చూస్తాం. అంటే మరి మన దృష్టి ఎక్కడ ప్రారంభమవుతుంది? మన రోజు కూడా అక్కడే ప్రారంభమవుతుంది. మన దృష్టి ఎక్కడైతే ఉంటే, మన రోజు ప్రారంభం కూడా అక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి లేవగానే మనం చేయాల్సిన పనేంటంటే, లేవగానే ఇలా తీసుకొని 2 చేతులు చూసి భూమాతకి ముందు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తల్లిదండ్రులకి ఈ జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు కృతజ్ఞత చెప్పుకోవాలి. మన శ్వాసకి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ 3 ఎంత ముఖ్యమండి. అది కాకుండా ముందు లేవడమే చాలా మందిని నేను చూస్తానండి. మీరు ఈవెన్ ఈ మధ్య నేను కాలేజీలో కూడా మేము ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం కదా! స్టూడెంట్స్ అందరికీ గ్రౌండ్‌కెళ్ళండి, ఎంజాయ్ చేయండి అని వదులుతాను. ఒక్కడు కూడా గ్రౌండ్‌లో ఉండడు. ఎక్కడ చూసినా ఫోన్ పట్టుకొని కూర్చొని అలా చూసుకునే ఉంటారు. ఏం చూస్తారండి? ఈవెన్ పెద్దవాళ్ళైనా చూడండి. హోటల్‌కెళ్తారు అక్కడ ఫోను, ఫోను, ఫోను. కనిపిస్తే చాలు. టైం దొరికితే మనం దేని గురించి ఆలోచించం. కృతజ్ఞత గురించి అస్సలు ఆలోచించం. ఎంతసేపు అక్కడ ఏందో ఇన్‌స్టాగ్రామ్‌లున్నాయా? ఫేస్‌బుక్కులున్నాయా? వాటిలో ఏమొస్తుంది? ఇదే చూస్తూ ఉంటాం. కానీ మనము ఏదైతే కావాలనుకున్నో దాన్ని వదిలేస్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి మన దృష్టి ఎక్కడ ఆ సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్‌వన్నీ విని, 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 విని మన మైండ్ కూడా ఒక అయస్కాంతం కదా! వెంటనే దాన్ని పట్టేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి అలాంటివేమీ చూడకుండా మనకి లభించిన వరాల గురించి చక్కగా కృతజ్ఞతతో ఉండడం. ఇది ఒకటి. రె ఇదన్నీ బాహ్యం. బాహ్య కృతజ్ఞత. రెండవది అంతర్గత కృతజ్ఞత. ఇది ఎంత మన ఆధ్యాత్మికంగా మనం ఉన్నాం కాబట్టి మనకి తెలుసు ఎంత అద్భుతం ఇదంటే మనలో ఉన్న వరాల పట్ల కృతజ్ఞత. మనలో ఉన్న వరాలు ఏంటి ఫ్రెండ్స్? ఉదాహరణకి సహనం. ఎవరేమన్నా పట్టించుకోకపోవడం. ఎవరిని ఏమి కామెంట్ చేయకపోవడం. ఎవరిని విమర్శించకపోవడం. ఇవన్నీ కృతజ్ఞతలు ఫ్రెండ్స్. నా సహనం, నా కృతజ్ఞత, నా ప్రేమ. నేను అందరి పట్ల ప్రేమ తత్వంతో ఉన్నాను అంటే అది కృతజ్ఞత. జ్ఞానం. అది ఒక కృతజ్ఞత. ఆహ్, ఇతర జీవుల పట్ల ప్రేమ కలిగి ఉండడం. గాంధీ గారు చెప్తారు. "నువ్వు జంతువుల పట్ల ఎంతైతే ప్రేమ చూపిస్తావో, దాని మీదే నీ వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది" అని చెప్తారు. నువ్వు ఎదుటి వ్యక్తిని ఎంత ప్రేమించగలవో, నీవు ప్రేమించిన నీ జంతువుల పట్ల చూపించే ప్రేమ వల్లే తెలుస్తుందంటారు. అలాగే నా జ్ఞానం ఇంత అంటే మన ఫ్రెండ్స్ కొంతమంది అనుకుంటారు. చదువుకొని డిగ్రీలుంటేనే అలా కాదు. మన జ్ఞానము ప్రతి విషయంలో ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళకి ఆ జ్ఞానం ఉంటది. దాన్ని గుర్తించి ఉండాలి. కొంతమందంటారు నాకేముంది, నాకేం తెలీదు, నేనేం చేస్తాను, నేనేం చేయలేను, ఇంట్లో కూర్చుంటాను, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇంట్లో కూర్చోవడం అంటే తప్పని కాదు ఫ్రెండ్స్. నేనిక్కడ చెప్పే అర్థం వేరు. అక్కడేంటంటే అక్కడ కూడా మన జ్ఞానం ఎన్ని విధాలుగా ఆలోచిస్తాం ఫ్రెండ్స్. మన అనుభవాలు ఒక వరం. అది మనం గుర్తిస్తామా? మన ప్రతిభ నా తప్పుల నుండి నేర్చుకున్న పాఠాలు. నేనేదైనా తప్పు చేస్తే, ఓహ్! నేను ఈ తప్పు చేశాను. నేను దీని నుండి ఒక పాఠం నేర్చుకున్నానని తెలుసుకోవడం. నా జీవితంలో జరిగిన కష్టాలు ఇవి కూడా ఒక పాఠాలు ఫ్రెండ్స్. మనకి ఆ కష్టాలొచ్చినప్పుడే కదా మనం ఇంకా రాటుదేరుతాము. ఈరోజు నన్ను బలమైన వ్యక్తిగా ఏం మార్చాయి? అందుకే కష్టాలకు కూడా కృతజ్ఞత చెప్పాలి. ఎవరైనా మనకొక కష్టం ఇచ్చారనుకోండి, తిట్టారనుకోండి, ఇదయ్యారనుకోండి, వాళ్ళందరికీ మనం కృతజ్ఞత చెప్పాలి. ఏదైనా ఒక కష్టమొస్తే అది కష్టం కాదు ఫ్రెండ్స్. అది శిక్ష కాదు. శిక్షణ అని తెలుసుకోగలగాలి. కష్టాలకు కూడా కృతజ్ఞత మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో,
మనలో నిజమైన పరిపక్వత ప్రారంభమయ్యింది అని అర్థం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చాలా వరకు అనుకుంటాం. ఏ ఎవరైనా ఏదైనా మనకిది చెయ్యొద్దు అంటే మనకు వెంటనే కోపమొచ్చేస్తది. ఏంటి వీళ్ళెప్పుడు ఏది చేయనివ్వరు, నాకు నచ్చినట్టు ఉండనివ్వరు. కానీ మీరొకటి ఆలోచించుకోండి. అంటే ఆ వ్యక్తి మనకి చెప్పారు అంటే ఏదో ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు దాని ద్వారా మనం పాఠం తెలుసుకోగలగాలి. ఫ్రెండ్స్ అది ఒక ఇప్పుడు ఒక విత్తనం ఉందండి. అది చీకటిలో ఉంటది. మనం విత్తనం వేసినప్పుడు ఎక్కడుంటదది? చీకటిలో ఉంటది. మట్టిలో పూడిపోతుంది. మట్టిలో ఏసేస్తాం. వర్షాన్ని తట్టుకుంటుందది. సూర్యుడి వేడిని భరిస్తుంది. అప్పుడే అది ఒక మహా వృక్షంగా మారుతుంది. అవునా ఫ్రెండ్స్? అలాగే మన జీవితంలోని కష్టాలు కూడా మన ఎదుగుదలకు కారణమవుతాయి. అది మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ఆ విత్తనానికి అంత సహనం ఇంకా మీరు ఇంకా డీప్‌గెళ్ళాలనుకుంటే మనకి టైం తక్కువ. వెదురు కర్రని తీసుకోండి. కొన్ని విత్తనాలు ఈరోజు వేస్తే వారం రోజుల్లో వచ్చేస్తాయి. అంటే అతి తక్కువ సహనంతోనే వచ్చేస్తాయి. కానీ వెదురు కర్రంట ఆ వెదురు చెట్టు 5 సంవత్సరాల వరకు విత్తనం రాదంట. ఆ విత్తనం మనం వేస్తే కూడా మొలక రాదంట. తెలుసా? అంటే చూడండి అది ఎంత తట్టుకుంటుంది. ఎంత సహనంగా ఉంది. 5 సంవత్సరాలు అది ఎదురు చూసింది. రాగానే అది ఎంత ఎత్తుకెదిగిపోతుంది ఫ్రెండ్స్. అతి ఎదిగిపోతుంది. అంటే ఎంత సహనంగా మనం ఉంటే, మన జీవితం అంత అద్భుతంగా పైకి వెళ్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి అది ఒక అంతర్గత కృతజ్ఞత. మూడవ కృతజ్ఞత ఏంటంటే, ఆధ్యాత్మిక కృతజ్ఞత. ఏంటి ఆధ్యాత్మిక కృతజ్ఞత? ఇది అత్యున్నత స్థాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇలా అనుకుంటాం. జరిగేది యాదృచ్ఛికం కాదు. ఏంటి జరిగేది యాదృచ్ఛికం కాదు? అంటే ప్రతి సంఘటన వెనక దైవ సంకల్పం ఉంది అనేది మనం తెలుసుకుంటాం. ప్రతి అనుభవము నాకు ఒక పాఠం అని తెలుసుకుంటాం. ఎవరైనా ఏదైనా అన్నారనుకో నేను ముందునే అనుకుంటాను. దీనివల్ల నేనేదో నేర్చుకుంటున్నాను. దీన్ని నేను పూర్తిగా అంగీకరించేస్తున్నాను. శరణాగతితో ఉన్నాను. తెలియకుండానే మనకి ఫ్రెండ్స్ ఎంత దీవెనలొస్తాయి తెలుసా? ప్రతి అనుభవం ఒక పాఠం అని తెలుసుకోవడం. ప్రతి మనిషి నా జీవితంలో ఒక గురువు అని అర్థం చేసుకోవడం. ఈ స్థితిలో ఇలా మనం అనుకునేటప్పుడు ఈ స్థితిలో ప్రశ్నలన్నీ తగ్గిపోతాయి ఫ్రెండ్స్. విశ్వాసం పెరుగుతుంది. భయం తగ్గుతుంది. శాంతి పెరుగుతుంది. అద్భుతాలే జరుగుతాయి ఫ్రెండ్స్. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటారంటే ప్రసాద బుద్ధి అంటారు. అంటే ఏది వచ్చినా దానిని దైవ ప్రసాదంగా స్వీకరించు. నువ్వు ఎప్పుడైతే దైవ ప్రసాదంగా స్వీకరిస్తావో అది మీ మనం పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ దానికి పదం కష్టము అని. అది కష్టం కాదు. అది ఒక పాఠం అని ఎందుకు నేర్చుకోము మనము? దానిని ఏదై దా దైవ ప్రసాదంగా స్వీకరించడం. ఇదే కృతజ్ఞత యొక్క అత్యున్నత రూపము. ప్రతిరోజు కృతజ్ఞతను అభ్యసించే వ్యక్తుల్లో ఆందోళన తగ్గుతుంది. తెలుసా? మీరు కృతజ్ఞతలో ఉండండి. ఆందోళన తగ్గిపోతుంది. ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర మెరుగవుతుంది. సంబంధాలు బలపడతాయి. ఎందుకంటే ఆహ్, వెంటనే కృతజ్ఞత చెప్పగానే మన మనసు చాలా అద్భుతంగా అయిపోతదనమాట. అమ్మ! ఎంత ప్రశాంతం అయిపోతది. హమ్మయ్య! థాంక్ యూ చెప్పాను. సారీ చెప్పాను. ఇలాంటివన్నమాట. సంబంధాలు మెరుగుపడతాయి. మీరెప్పుడైనా ఎవరైనా ఏదైనా చేస్తే కృతజ్ఞత చెప్పి చూడండి. ఏదో ఊరికే థాంక్ యూ అని చెప్పి వదిలేయడం కాదు. మీరు దాన్ని మనస్ఫూర్తిగా అనుభవించండి. అప్పుడు మనలో రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది ఫ్రెండ్స్. అంటే కృతజ్ఞత కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు. మన మనసు, శరీరము, సంబంధాలు, జీవితం అన్నిటిని ఆరోగ్యంగా ఉంచే జీవన విధానం అని మనం తెలుసుకోగలగాలి ఫ్రెండ్స్. అప్పుడు మనం ఎప్పుడైనా సరే కూర్చొని జీవితంలో ఒక పరిశీలన చేయండి. మౌనంగా కూర్చొని ఈ కొన్ని ప్రశ్నలు వేసుకోండి. నేను ప్రతిరోజు ఏ వరాలను సాధారణంగా తీసుకుంటున్నాను? నేను చివరిసారిగా నా తల్లిదండ్రులకి ఎప్పుడు ధన్యవాదాలు చెప్పాను? నిజంగా చెప్పామా ఫ్రెండ్స్? ధ్యానంలోకొచ్చిన తర్వాత ఈ కృతజ్ఞత మెడిటేషన్ చేస్తే అప్పుడు చెప్తాం. నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. ఏదైనా క్లాస్ చెప్తే నా తల్లిదండ్రులు అంతేగాని
ప్రతిరోజు వెళ్ళి ఉన్న అమ్మా నాన్నకి అమ్మ కృతజ్ఞత, నాన్న కృతజ్ఞత చెప్పావా? నో. ఎప్పుడు చెప్పామో రాసుకోండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇదొక టెస్ట్ అనుకోండి. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. నా తల్లిదండ్రులకి నేను ఎప్పుడు ధన్యవాదాలు చెప్పాననేది ఒక ఒక ప్రశ్న వేసుకోండి, ఆత్మ పరిశీలన. నా శరీరానికి నేను ఎప్పుడైనా కృతజ్ఞత తెలిపానా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడు చెప్పుంటాను కృతజ్ఞత? నా జీవితంలోని కష్టాలకు కూడా ధన్యవాదాలు నేను చెప్పగలనా? ఇప్పుడు ఏదైనా ఒక వచ్చిందనుకోండి, సరికానిదొచ్చింది. నేను దానికి ధన్యవాదాలు చెప్పగలనా? ఈ 3 ప్రశ్నలు మీరు రోజు వేసుకోండి ఫ్రెండ్స్. మీలో అద్భుతాలే జరుగుతాయి. ఒక చిన్న అంటే 2 నిమిషాలు కళ్ళు మూసుకొని చక్కగా ధ్యాన సాధనలోకెళ్ళి, ధ్యాన స్థితిలోకెళ్ళి, శ్వాస తీసుకుంటూ ఇవన్నీ అడగండి. ఈ 3 ప్రశ్నలు అడగండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు మీ తల్లిదండ్రులకి ఎప్పుడు చెప్పారో మీకు గుర్తుండదు. ఉండదు. శరీరానికి ఎప్పుడైనా కృతజ్ఞత తెలిపావంటే ఇప్పుడు మనం ఆధ్యాత్మికంలో ఉన్నాము. మన గురువులు మనతో కృతజ్ఞతా ధ్యానాలు చేయిస్తే అప్పుడు చెప్తాం. తర్వాత రోజు మీ శరీర భాగాలు కృతజ్ఞతలు చెప్పుకున్నారా? ఏమో గుర్తుకు తెచ్చుకోండి ఎప్పుడు చెప్పుంటారు. ఇది ఇలాగా మనం ఆ చిన్న ఆ 10 నిమిషాలు, 5 నిమిషాల ధ్యానంలో కూడా ఆ కుటుంబాన్ని, గురువులను, స్నేహితులను, ప్రకృతిని, మొత్తం ప్రపంచాన్ని చెప్పారా లేదా? అప్పుడే ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్. నిజంగా ఎంత అద్భుతం అంటే కృతజ్ఞత అనేది జీవితంలో ఎక్కువ సంపాదించడం కాదు. ఇప్పటికే లభించిన అపారమైన సంపదను గుర్తించడం. కృతజ్ఞతతో చూసే హృదయానికి ప్రతిరోజు ఒక పండగే ఫ్రెండ్స్. ప్రతి శ్వాస ఒక ప్రసాదమే. ప్రతి అనుభవము ఒక దైవ అనుగ్రహం ఫ్రెండ్స్. ఎంత అద్భుతాలో తెలుసా? ఇక్కడ మనం చాలా మంది ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఫిర్యాదుకి, కృతజ్ఞతకి మధ్య తేడా ఉంది. తెలుసా మీకు? కొరత భావం నుండి సమృద్ధి చైతన్యానికి వెళ్ళడానికి ముందు ఫిర్యాదంటే ఏంటి? ఫిర్యాదనేది కేవలం మాట కాదు ఫ్రెండ్స్. అది ఒక ఆలోచన విధానం. అది ఒక జీవన దృక్పథం. ఫిర్యాదు చేసే మనసు ఎప్పుడు తను కోల్పోయిన వాటినే చూస్తుంది. ఎప్పుడు మనం ఏదైనా అడిగామనుకో, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనది ఏదైనా ఒక వస్తువు పోయిందనుకోండి. మనం ఆ వస్తువు మీద ఆలోచించం. ఆ వస్తువు ఎలా పోయుంటది? పక్కన వ్యక్తి పక్కన మన ఆలోచన ఎలా ఎళ్ళిపోతది? పక్కన వ్యక్తి అక్కడ ఉన్నాడు గదా! ఆ పక్కన వ్యక్తి ఇది చేశాడు కదా! ఈ పక్కన వ్యక్తి ఇది లేదు కదా! ఇలాగా ఆ వ్యక్తి గాని ఆ రోజు ఇలా మాట్లాడుకునుంటే నాది పోయుండేది కాదు కదా! ఇలా ఆలోచిస్తాం. మన మనసు ఎప్పుడు మన గురించి ఆలోచించదు. అయ్యో! మనం ఏం చేసుంటాం అనేది ఆలోచించదు. పక్కన వ్యక్తుల గురించి, అయ్యో! ఇది నాకు సరిపోదు. నాకింకా కావాలి. నా జీవితంలోనే ఎందుకిలా జరుగుతది? ఎప్పుడు నేనే ఎందుకిలా ఉంటాను? ఆ! ఇతరుల జీవితంలో అన్నీ బాగున్నాయి. నాకే ఎందుకు ఈ సమస్యలు? నాకెప్పుడు మా ఆయన ఏమివ్వడు. మా చెల్లి ఏమివ్వదు. మా అక్క ఏమివ్వదు. మా బంధువులు ఏమి ఇవ్వలేదు. మా అమ్మ, నాన్న నాకేమివ్వలేదు. అంటే ఇవన్నీ ఉదాహరణలు ఫ్రెండ్స్. ఎవ్వరికీ ఉద్దేశించినవి కావు. కాబట్టి ఇలా ఆలోచించినప్పుడు మనసు పరిపేరు విధాల పోతది ఫ్రెండ్స్. అలా కాకుండా అయ్యో! నాకెంత అద్భుతమైన జీవితం ఉంది. నాకు ప్రతీదీ ఉంది. నాకు చూసుకోవడానికి నా భర్తున్నాడు. నాకు చూసుకోవడానికి నా కుటుంబం ఉంది. ఇంతమంది బలగం ఉన్నారు నాకు. ఎంత కృతజ్ఞత ఫ్రెండ్స్. కుటుంబం అనేది ఒక వ్యవస్థ. కుటుంబం అనేది మనకి ఒక బలము. అదే మన బలహీనత. కాబట్టి మనం అవన్నీ మనం ఎప్పుడైతే అది ఫిర్యాదు ఎలాగుంటదంటే, ఆ పక్కన వ్యక్తి ఏం చేయలేదని ఉంటది. ఫిర్యాదు వల్ల మన మనసు ఎలా తయారైపోతుందో తెలుసా? అది మన చిన్న అలవాట్ల ఫలితం అన్నమాట. ప్రతి విషయాన్ని పోల్చుకోవడం. ప్రతి సంఘటనలోని లోపాలను వెతుక్కోవడం. జరిగిన మంచి విషయాల్ని మర్చిపోవడం, జరగని విషయాల్ని గుర్తుపెట్టుకోవడం. ఫిర్యాదు చేసే వ్యక్తి ఎంత పొందినా ఇంకా తక్కువగా అనిపిస్తది వాడికి. ఒక 100 తులాలు బంగారం మనం కొనుక్కున్నా, ఇంకా ఎక్కడో ఏదో లేదు. ఎంత ఉన్నా ఇంకా ఎక్కడో ముక్కు పుడకేదో తగ్గిపోయినట్టుందే అనిపిస్తుంటది. అంటే చూడండి, ఎందుకంటే సమస్య ఎక్కడుంది ఫ్రెండ్స్? సమస్య బయట లేదు. సమస్య మన దృష్టిలోనే ఉంది. సమస్య అనేది మన దృష్టిలోనే ఉంది. కాబట్టి మనం ఇది ఫిర్యాదంటే. వేరే వ్యక్తి చేసిన వాటి గురించి ఆలోచిస్తాం గానీ, మనం ఏం చేశాం అనేది మనం ఆలోచించం.
కృతజ్ఞత గల మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఆహ్, కృతజ్ఞత గల మనసు కూడా జీవితంలో కష్టాలుంటాయి వాళ్ళకి కూడా. కానీ అవి ఎలాగుంటాయి తెలుసా? అవి కష్టాల్లో కూడా వాళ్ళు అవకాశాన్ని చూస్తారు. ఇప్పటికి నాకెన్నో వరాలున్నాయి. ప్రతిరోజు నాకొక కొత్త బహుమతి. జీవితం నన్ను అనేక విధాలుగా ఆశీర్వదిస్తుంది. ఈ పరిస్థితి కూడా నాకేదో నేర్పిస్తుంది అని అనుకుంటదనమాట. ఇది సమస్యలను నిరాకరించడం కాదు. సమస్యల మధ్య కూడా దైవ కృపని గుర్తించడం ఫ్రెండ్స్. చూసారా? నా దగ్గర నా దగ్గర అయ్యో! నా దగ్గర 100 తులాలు బంగారం ఉంది. ముక్కు పుడక ఇంకోటి చేసుకుంటే బావుండు అనే కన్నా అబ్బా! నా దగ్గర ఎంత అద్భుతం ఇంత ఉంది. ఇంత అంటే ఆస్తి అని గాదు ఫ్రెండ్స్ నేను చెప్పడం. ఉదాహరణకి ఏది కూడా అంతే. హ్మ్. పక్కన వాళ్ళ గురించి ఏమనేది ఆలోచించకుండా మనలో మనకేముంది అనే వరాల్ని గుర్తించగలగడం. అప్పుడే మనకు సమస్యొచ్చిందంటే నాకేదో పాఠం నేర్పిస్తుందని అనుకోవడం కూడా మీరు దైవ కృపను కోరడం ఫ్రెండ్స్. అలాగే ఒక 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 గురువు గారుంటారు ఫ్రెండ్స్. తన ఇద్దరు శిష్యులకు ఒకే గ్లాస్ నీరిస్తాడు. ఇచ్చి గ్లాసులో సగం నీరుంది. మొదటి శిష్యుడంటాడు, "అయ్యో! గ్లాసు సగం ఖాళీగా ఉంది" అంటాడు. చూడండి. రెండవ శిష్యుడంటాడు, "ఎంత బాగుంది. గ్లాసు సగం నిండుగా ఉంది." అబ్బా! ఆ వర్డ్ చూడండి ఎంత అందంగా ఉందో. సగం గ్లాసే ఉంది. సగం నీళ్ళే ఉన్నాయి అనడం అనేది ఒక వ్యక్తి తత్వం. ఎంత బాగుంది గ్లాసు. సగం నిండుగా ఉంది. చూడండి ఆ పదాలు మనం అఫర్మేషన్స్ ఎందుకు వాడుకుంటున్నాం? సరికాని పదాలు లేకుండా ఇలాంటి గ్లాసు ఒకటే, నీరు ఒకటే కానీ దృష్టి వేరు. జీవితం కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. పరిస్థితులు మన ఆనందాన్ని నిర్ణయించవు. వాటిని చూసే మన దృష్టే మన ఆనందాన్ని నిర్ణయిస్తుంది. ఎప్పుడు ఏదో పోగొట్టుకునేటట్టు ఉండడం కాదు ఫ్రెండ్స్. మనం క్లాసులు వింటాము, అన్నీ వింటాం. భగవద్గీత వింటాము, క్లాసులు వింటాము. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు ఆధ్యాత్మిక చింతనలో ఉంటాము. కానీ ఆ మధ్య ఖాళీ ఉంటది కదా! అంటే ధ్యానం చేయడం అంటే రోజు కళ్ళు మూసుకొని ఉంటేనే ధ్యానం కాదు ఫ్రెండ్స్. మన కష్టాల్లో కూడా మనం ఆలోచించేది కూడా ధ్యానమే. మనం ప్రతిరోజు ఎలా ఉంటామనేది తెలుసుకునేది కూడా ధ్యానమే. కానీ మనం ఏం చేస్తాం? ఆ కళ్ళు తీసి బయటికి రాగానే మళ్ళీ ఆ బాహ్య ప్రపంచంలోకొచ్చేస్తుంటాం. వచ్చేసి మన దృష్టి మారుతుంటది. కొన్నిసార్లు మనము అంతరంగ స్థితిలోకి ఎళ్ళలేకపోతుంటాం. ఫ్రెండ్స్ ఇంకా ఆ ఫిర్యాదు ధోరణిలోనే ఉంటాం. ఈ ఫిర్యాదు ధోరణిలో ఉంటే ఏమవుతుంది? అసంతృప్తి పెరిగిపోతుంది. పోలికలు పెరిగిపోతాయి. ఫిర్యాదు చేసే మనసుకి ఎంత వచ్చినా సరిపోదు. ఒక కోరిక నెరవేరితే మరొక కోరిక పుడతది. సంతోషం ఎప్పుడు భవిష్యత్తుకు వాయిదా వేస్తూనే ఉంటది. మరి ఈ పోలికలు పెరిగిపోతాయి. వారికి మంచి ఉద్యోగం ఉంది. వారికి పెద్ద ఇల్లుంది. వారికి ఎక్కువ డబ్బుంది. ఈ పోలికలు ఏమైపోతది? అసూయను పెంచేస్తాయి. వాళ్ళైతే ఇలాగున్నారు. వాళ్ళ దగ్గరుంది. మన దగ్గర కూడా ఉండాలి. శాంతిని దూరం చేసేస్తుంది. మనలో ఉన్న ఆనందం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం ఫిర్యాదులు ఎక్కువైపోతాయో, చిన్న చిన్న ఆనందాలు కూడా కనిపించవు ఫ్రెండ్స్. పిల్లల నవ్వు కనిపించదు. ప్రకృతి అందం కనిపించదు. ఒక మాట వినబడదు. ఒక చిన్న విజయం కూడా మన దృష్టికి రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎప్పుడూ సమస్యల పైనే ఉంటాం. మనకి ఏది లేదో దాని మీదే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వస్తువైతే లేదో దాని గురించి ఆలోచిస్తాం. ఏదుందో దాని గురించి ఆలోచించం ఫ్రెండ్స్. ఇది. అదే మనకి కృతజ్ఞత ఉందనుకోండి, వాటి వల్లే ప్రభావాలు సంతృప్తి పెరుగుతది. అబ్బా! నాకు కావాల్సిన దానికంటే ఎక్కువే ఉంది ఈరోజు. ఆనందంగా ఉంది అనిపిస్తది. ఆనందం పెరిగిపోతుంటది. కృతజ్ఞత ఏమవుతది? తేలిక చేసేస్తది ఫ్రెండ్స్ మన హృదయాన్ని. మనం చిన్న విషయాలు కూడా ఆనందాన్ని బయటికెళ్తాం. ప్రకృతిని చూస్తాం. ఉదయించే సూర్యుడు, వర్షపు చినుకులు అబ్బా! ఎంత అదృష్టం కదా! ఒక చిన్న చిరునవ్వు, ఒక మంచి స్నేహితుడు, మంచిగా మాట్లాడే స్నేహితుడు. ఇంకా అలాగే కాకుండా మనం బయటికెళ్ళి చూడండి పక్షులు కిలకిలా అరుస్తూ ఉంటాయి. రోజు మనం పక్షులకి ఆహారం వేసినప్పుడు అవి సంతోషంగా మనం ఏం చేస్తాము, మన దగ్గర ఏదైనా ఒక డబ్బు ఉందనుకోండి, ఆస్తి ఉందనుకోండి, లేదా ఆ ఆహారమే ఉందనుకోండి, మనం ఇప్పుడు ఏంటి కల్చరు, ఈరోజు ఒక ఇంత వండుకున్నాము. ఆ వండుకున్నది మిగిలిపోయిందనుకో, తిన్నగా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో తోసేది. ఆ! ఎందుకు రేపైనా తినొచ్చులే, ఎల్లుండైనా తినొచ్చులే, అవతల నాడు అలాగ అన్నీ తీసి ఇన్ని గిన్నెలు ఫ్రిడ్జుల్లో తోసి
ఫ్రిడ్జ్ కడిగేటప్పుడు తీస్తే వస్తాయి ఒక 10, 15 చిన్న గిన్నెలు. అయ్యో! మన ఇంట్లో గిన్నెలన్నీ ఏమైపోయాయి అనుకున్నప్పుడు చూస్తే ఫ్రిడ్జ్‌లో ఉంటాయి. అవన్నీ కూడా బయటికి తీస్తాం అప్పుడు. మరి అదే ఒక పని ఒక ఇంట్లో మన పని చేసే హెల్పర్‌కి ఇవ్వచ్చు కదా! ఒక జంతువుకి ఇవ్వచ్చు కదా! ఒక పక్షికి ఇవ్వచ్చు కదా! లేతే ఏదో మనం అలాగెందుకు ఆలోచించము? ఆ! ఎప్పుడు అంటే ఏంటి ఇంకా ఉన్నది మనం ఇంకా సంపాదించేయాలి, ఇంకా తినేయాలి, మనమే తినాలి. ఫ్రెండ్స్ అప్పుడు మనకు ఆనందం ఉండదు. కానీ కృతజ్ఞతతో ఉన్నప్పుడు మనకెంత ఆనందం ఉంటదంటే, ఇవన్నీ చాలా అద్భుతాలు ఫ్రెండ్స్. మన హృదయం తెల్లవారు లేవగానే నేను పక్షులకి ఆహారం ఏస్తాను. వేసినప్పుడు మనమైతే ఏం చేస్తాం? ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాము, తింటాము అంటున్నాను కదా! అవేం చేస్తాయి తెలుసా? నేను ఎంత అబ్జర్వ్ చేస్తానంటే, ఇంత ఆహారం వేశానంటే ఒక కాకి వస్తుంది. అదొక్కటే తినదు ఫ్రెండ్స్. తినకముందే అది పిలుస్తది. కా 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 అని అన్ని కాకుల్ని పిలుస్తది. ఒక 50, 30 కాకులొస్తాయి. వచ్చి అన్నీ కలిసి ఆనందంగా తింటాయి. ఎంత అద్భుతం! వాటి దగ్గర నుండి మనం ఎంత నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం? హ్మ్. మన దగ్గర ఉంటే ఇంకా కూడా ఇంకా ఏ ఇంకా ఇంకా సంపాదించేయాలి. నా కూతురికి, నా కొడుక్కి కూడా కావాల్సినంత ఆస్తి నేనిచ్చేయాలి. ఏం చేసుకుంటావు? ఎందుకు నువ్వు సహాయంలోకెళ్ళట్లేదు? అలా ఎళ్ళేటప్పుడు ఎంత కృతజ్ఞత ఉంటది ఫ్రెండ్స్. కాబట్టి ఫిర్యాదుకి, కృతజ్ఞతకి ఇదే తేడా ఫ్రెండ్స్. ఒక్క కొర ఏ ఫిర్యాదనేది కొరతను చూస్తుంది. కృతజ్ఞత అనేది సమృద్ధిని చూస్తుంది. ఫిర్యాదనేది సమస్యలను పెంచుతుంది ఫ్రెండ్స్. సమృద్ధిని ఈ కృతజ్ఞత అనేది పరిష్కారాలను చూపిస్తుంది. మనం చాలా మందికి అలవాటుంటది. ఏదైనా మన ఇంట్లో ఏదైనా జరిగిందనుకో, మన ఇంట్లో ఒక వ్యక్తి మన మన మనుషులే ఏదో అన్నారనుకో, అయ్యో! మన మనిషే కదా అన్నారు. మనం అన ఏమైంది? మనకు అన్నారంటే ఏదో ఉందనుకోరు. అది తిన్నగా తీసుకెళ్ళి ఇంకో వ్యక్తికి చెప్తారు. ఆ వ్యక్తి ఎళ్లి ఇంకో వ్యక్తికి చెప్తారు. ఆ వ్యక్తి ఒక చైన్ లాగనమాట. ఎళ్ళిపోయి ఆ కథ ఎక్కడికో ఎళ్ళిపోతదనమాట. అంటే అక్కడ నువ్వేం చేస్తున్నావు? నీ కుటుంబాన్ని నువ్వే చిన్న చూపు చేసుకుంటున్నావు ఫ్రెండ్స్. కాబట్టి ఫిర్యాదనేది అసూయని పెంచుతది ఫ్రెండ్స్. మనం అనుకుంటాం, ఏదో మనం పక్కన వాళ్ళకి చెప్పేస్తున్నాం, మన చెల్లికి చెప్పేస్తున్నాం, మరి ఇంకెవరికో చెప్పేస్తున్నాం. మన హృదయం అంతా భారం తగ్గిపోయిందనుకుంటున్నాం. కానీ భారం తగ్గదు ఫ్రెండ్స్. అసంతృప్తి పెరిగిపోతుంటది. భయాన్ని పెంచుతది. మనస్సును బంధించేస్తది. అలా కాకుండా నువ్వు కృతజ్ఞత ఉండి చూడు. నువ్వు హృదయాన్ని విముక్తి పొందిన దానివవుతావు. అందుకే జీవితంలో ఎప్పుడైనా సరే ఒక మౌనంగా 2 ప్రశ్నలు వేసుకోండి ఈ విషయంలో. నేను ఎక్కువగా ఏ విషయంపై ఫిర్యాదు చేస్తున్నాను? మా ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నాను? నా కుటుంబం మీద చేస్తున్నానా? లేతే ఏదైనా పెట్టే దానిలో చూస్తున్నానా? లేతే ఎ ఎవరు దేని గురించి చేస్తున్నాను? అదే పరిస్థితుల్లో నేను ఏ ఆశీర్వాదాన్ని చూడగలను? ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఒక మంచి విషయానికి నేనేమైనా ధన్యవాదాలు చెప్పానా? చెప్పలేదా? నా జీవితంలో ఇప్పటికున్న గొప్ప వరాలేంటి? ఇలాగ ఆలోచించి చూడండి. మీకే అద్భుతాలేంటో బయటపడతాయి ఫ్రెండ్స్. నిజంగా మనం దేనిని కూడా పట్టించుకోవట్లేదు అనేది నా భావన ఫ్రెండ్స్. ఫిర్యాదు కొరతను పెంచితే కృతజ్ఞత సమృద్ధిని పెంచుతుంది ఫ్రెండ్స్. కాబట్టి కృతజ్ఞత అనేది కొరతను సంపదగా, బాధను పాఠంగా, జీవితాన్ని దైవ ప్రసాదంగా మార్చే దైవ శక్తి, దివ్య శక్తి అని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. కృతజ్ఞత వల్ల అద్భుతమైన అంతర్గత మార్పులు జరుగుతాయి. ఎందుకంటే, ఎప్పుడైతే మనం కృతజ్ఞతగా ఉంటామో, మన ఆధ్యాత్మికంగా మనకు తెలుసు. కృతజ్ఞత అనేది కేవలం ఒక మంచి అలవాటు కాదది. మన ఆలోచనలని పెంచుతుంది ఫ్రెండ్స్. మన భావాలను, జీవితాన్ని మార్చగల ఒక ఆధ్యాత్మిక శక్తి ఫ్రెండ్స్. విత్తనానికి నీరు ఎంత అవసరమో, ఆత్మ ఎదుగుదలకు కృతజ్ఞత కూడా అంతే అవసరము. కృతజ్ఞత ఉన్న చోట అసంతృప్తి నిలవదు. కృతజ్ఞత ఉన్న చోట భయం క్రమంగా కరిగిపోతుంది ఫ్రెండ్స్. కృతజ్ఞత ఉన్న చోట దైవానుభూతి సహజంగా వికసిస్తుంది. అదే మన ప్రపంచాన్ని, మనుషులని, పరిస్థితులని అన్నిటినీ మార్చేస్తుంది ఫ్రెండ్స్. దృష్టి మారినప్పుడు జీవితం కూడా మారుతుందనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా మన కృతజ్ఞత మారిపోతుందంటే,
ఎందుకు నాకే ఇలా జరిగింది అని ఒకడు అనుకుంటాడు. మరొకడు అంటాడు, దీనిలో కూడా ఒక పాఠం ఉంది. నేనైతే ఏదొచ్చినా నేను ఒకటే అనుకుంటాను. ఇది ఏదో నాకు పాఠం నేర్పించడానికి వచ్చింది. ఓకే. అంగీకరిద్దాం. శరణాగతిలోకెళ్ళిపోదాం. అప్పుడు మారిపోతది ఫ్రెండ్స్. మన చైతన్యమే మారిపోతది ఫ్రెండ్స్. మన పరిస్థితులే మారిపోతాయి. ఎప్పుడైతే మనం కృతజ్ఞత చెప్తామో మానసికంగా ఆందోళన తగ్గిపోతుంది. ఆశావాదం పెరిగిపోతుంది. మనస్సు ప్రశాంతమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన ప్రేమ పెరుగుతుంది. కృతజ్ఞత చెప్పగానే మనలో కోపం అంతా తగ్గిపోతుంది కదా! ప్రేమ పెరుగుతుంది. అసూయ తగ్గిపోతుంది. అలాగే అసంతృప్తి కరిగిపోతుంది. ఎప్పుడు ఇంకా కావాలి అని ఆలోచించే మనసు ఎప్పటికీ తృప్తి చెందదు ఫ్రెండ్స్. ఇప్పటికి ఎంతో ఉంది అని చెప్పే హృదయం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా మనకి కృతజ్ఞత వలన దైవంపై విశ్వాసం పెరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి క్షణంలో దైవ కృప కనిపిస్తుంది. ఉదయించే సూర్యుల్లో, పక్షుల కిలకిలా రావాలలో, ఒక చిన్న చిరునవ్వులో, ఒక మంచి మాటలో దైవ ప్రేమకు సంకేతాలు కనబడతాయి ఫ్రెండ్స్. అలాగే మనలో వినమ్రత పెరుగుతుంది ఫ్రెండ్స్. కృతజ్ఞత గల వ్యక్తి ఇలా అనుకుంటాడు. నేను సాధించిన ప్రతీదీ నా శ్రమ మాత్రమే కాదు. దైవ కృప, గురువుల ఆశీర్వాదము, కుటుంబ సహకారము, సమాజము సహాయం కూడా ఉంది. ఎప్పుడైతే నీ యొక్క అభివృద్ధిని పక్కన వాళ్ళ పైన కూడా నువ్వు అద్భుతంగా పెట్టుకున్నావనుకో, ఎంత వినమ్రత పెరుగుతుందో తెలుసా ఫ్రెండ్స్? అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు. సంతుష్టః సతతం యోగి అంటాడు. అంటే ఎల్లప్పుడూ సంతృప్తితో ఉండేవాడే నిజమైన యోగి. యోగం అంటే కేవలం ఆసనాలు వేయడం కాదు ఫ్రెండ్స్. మనస్సు దైవంతో కలిసిపోయే స్థితి. దానినే మనం ఏమంటున్నాం? కృతజ్ఞత. ఫ్రెండ్స్, ఒక సన్యాసికి ఒక శిష్యుడు అడుగుతాడండి. గురువుగారు మీ ఆనందానికి రహస్యం ఏంటి అంటే, గురువు చెప్తాడంట, నేను లేని దాని కోసం ఏడవను, ఉన్న దానిని ప్రేమిస్తాను. అబ్బా! ఎంత అద్భుతం కదా! కృతజ్ఞత నేర్చుకున్న రోజే బాధలు తగ్గిపోతాయి ఫ్రెండ్స్. అందుకే మీరు ప్రతిరోజు ప్రశ్నలు వేసుకోవాలి. నాలో నేను సహజంగా తీసుకుంటున్నాను? ఎవరి మీద నేనెందుకు ఎవరైనా వ్యక్తి ఏదైనా అంటే వెంటనే సమాధానాలు ఇచ్చేస్తున్నాను, ఆర్గ్యూ చేస్తున్నాను. నా కష్టాలకి నేనేమైనా ధన్యవాదాలు చెప్పానా అని ఆలోచించుకోండి. అప్పుడు మీరు ప్రశ్న వెయ్యాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని మీకేదైనా ఒకటొచ్చిందంటే, కళ్ళు మూసుకొని ముందు ప్రశ్న వేసి ఆన్సర్ అడగండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. కృతజ్ఞతతో నిండిన హృదయంలో శాంతి నివసిస్తుంది. ప్రేమ వికసిస్తుంది. దైవం ప్రత్యక్షమవుతుంది ఫ్రెండ్స్. అందుకే రోజువారీ జీవితంలో కృతజ్ఞత అనేది ఒక సాధన కావాలి. ప్రశాంతంగా కూర్చొని చక్కగా ప్రతిదానికి కృతజ్ఞత చెప్పడం. నేను ప్రతిరోజు ఎన్ని వరాలకు గుర్తించకుండా జీవిస్తున్నాను. నా వరాలు ఏమైనా ఇది ఒక అలవాటులా చేసుకోవాలి ఫ్రెండ్స్. కృతజ్ఞత అనేది ఒకసారి అనుభవించే భావన కాదు ఫ్రెండ్స్. ప్రతిరోజు అభ్యసించాల్సిన ఒక కళ. ఎలా మనం ప్రతిరోజు శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నామో, అలాగే మన మనసును కూడా ప్రతిరోజు కృతజ్ఞతతో శుభ్రపరచుకోవాలి. మనం అనుకోండి ఏంటి కృతజ్ఞత చెప్తే అది చెప్పి చూడండి. అది ప్రాక్టీస్ చేసి చూడండి. మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒకరోజు కృతజ్ఞత చెప్పడం వల్ల మార్పు వచ్చేయపోవచ్చు. కానీ ప్రతిరోజు మీరు అలా జీవించి చూడండి. మీ జీవితం మారిపోతుంది. ఉదయం లేవగానే ఆ ఉదయానికి ప్రతి ఉదయం ఒక కొత్త జన్మ లాంటిది ఫ్రెండ్స్. కదా! మనకు తెలియకుండానే ఎంతోమంది అప్పటికప్పుడే ఇదైపోతుంటారు. కాబట్టి ఈరోజు మనకు లభించిన ఒక గొప్ప వరమని కృతజ్ఞత చెప్పుకోండి. ఈ రోజుకి ధన్యవాదాలు. ఈరోజు నాకు లభించిన ప్రతి అవకాశానికి ధన్యవాదాలని చెప్పండి. ఈరోజు నేను ప్రేమను పంచుతాను, ఆనందాన్ని పంచుతానని చెప్పుకోండి. అలాగే మీ శరీరానికి కృతజ్ఞత చెప్పండి. ఉన్న మనుషులను వదిలేసి లేని వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి. ఎప్పుడు ఎలా ఏముంటదో తెలీదు. ఉన్న మనుషులతో ప్రశాంతంగా ఉండడం, వాళ్ళతో కలిసి జీవించడం అలవాటు చేసుకోండి. లేవగానే ప్రేమతో మన శరీరాన్ని గమనించి కృతజ్ఞత చెప్పండి. ఫ్రెండ్స్, మన ఊపిరితిత్తులు, మన గుండె, మన శరీరం అన్నిటికీ కృతజ్ఞత చెప్పండి. నా శరీరమా,
నన్ను ప్రతిరోజు సేవ చేస్తున్నందుకు నీకు ధన్యవాదాలు అని చెప్పండి. భోజనానికి కృతజ్ఞత చెప్పండి. రైతు కష్టాన్ని గుర్తించండి. వర్షానికి రైతుకి కృతజ్ఞత, వర్షానికి, సూర్యకాంతికి, భూమికి, నీరుకు, ఆహారాన్ని వండిన వ్యక్తికి, ప్రకృతికి, దైవ కృపకు, ఆహారం మన నోట్లోకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చిన పరిస్థితులకి, మనకి మనం ఈ ఆహారాన్ని తినడానికి మనకిచ్చిన మన మేనేజ్‌మెంట్‌కి అందరికీ కృతజ్ఞత చెప్పండి. ఎందుకంటే మనకి ఒక అవకాశం ఇచ్చారు కదా! అలా తిన్న ఆహారం శరీరానికే కాదు ఫ్రెండ్స్, మనస్సుకు కూడా శక్తినిస్తుంది. అలాగే ప్రతి వ్యక్తికి కృతజ్ఞత చెప్పండి. మన మన జీవితంలో ప్రతి వ్యక్తి ఒక గురువే ఫ్రెండ్స్. తల్లిదండ్రులు మనకు జీవితం నేర్పిస్తారు. తల్లిదండ్రులకు చెప్పండి. గురువులు జ్ఞానం ఇచ్చారు. గురువులకు చెప్పండి. స్నేహితులు తోడుగా నిలుస్తారు. స్నేహితులకు చెప్పండి. పిల్లలు ప్రేమను నేర్పిస్తారు. పిల్లలకు చెప్పండి. మనల్ని బాధించిన వారు కూడా మనకు సహనాన్ని, క్షమని నేర్పిస్తారు. వాళ్ళకి చెప్పండి. మన ఇంట్లో ఉన్న మన భర్తకి చెప్పండి. భార్యకి చెప్పండి. తోబుట్టువులకు చెప్పండి. ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎందుకంటే అద్భుతాలే జరుగుతాయి ఫ్రెండ్స్. ఈ ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్యాభర్తలున్నా, ఎవరున్నా ఇద్దరు ఒక్కొక్క ఎవరికి వాళ్ళు ఒక వేరే వేరే లోకంలో జీవిస్తుంటారు. అలా కాకుండా ఒక్కసారైనా ఒక 10 నిమిషాలు దగ్గర కూర్చొని ఒకరికొకరు మనసు మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి. రాత్రికి రాత్రి నిద్రకి కృతజ్ఞత చెప్పండి. ఆ! ఎవరో ఒకరు నాకు చిరునవ్వు ఇచ్చారు. వాటికి నేను కృతజ్ఞత చెప్తాను. ఫ్రెండ్స్ ప్రతి కష్టాలకి కృతజ్ఞత. వాళ్ళు మనకొక పాఠం నేర్పించారు. కాబట్టి ఫ్రెండ్స్ ఇవన్నీ అద్భుతాలు ఫ్రెండ్స్. ఇంక నేను ముగించే ముందు ఒక వృద్ధ రైతు గుర్రాన్ని కోల్పోతాడండి. గ్రామస్తులంటారు ఇది చాలా దురదృష్టం అంటాడు. రైతంటాడు చూద్దాం అంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రం మరి కొన్ని అడవి గుర్రాలతో తిరిగి వచ్చింది. అందరూ అన్నారు ఇది అదృష్టం అన్నాడు. రైతు మళ్ళీ అన్నాడు చూద్దాం అన్నాడు. కొద్ది రోజుల తర్వాత అతని కుమారుడు గుర్రం మీద నుంచి పడిపోయి కాలు విరిగింది. మళ్ళీ అందరూ అన్నారు దురదృష్టం చూడు ఎలాగయ్యిందో అన్నారు. అయితే రైతు అంటాడు చూద్దాం అంటాడు. కొన్ని రోజుల తర్వాత యుద్ధానికి యువకులను తీసుకెళ్ళినప్పుడు అతని కుమారుడు గాయం వల్ల వెళ్ళలేదు. అప్పుడు అందరికీ అర్థమైంది. ప్రతి సంఘటన వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ప్రతి పరిస్థితిని వెంటనే తీర్పిచ్చేయకండి. ముందుగా దానిలో పాఠాన్ని చూడండి. చూడండి ఏది జరిగినా మన మంచికే జరిగింది. కాబట్టి ఇవన్నీ మనం ఎప్పుడూ ప్రతిరోజు ఒక బుక్ తీసుకొని కృతజ్ఞత డైరీ రాయండి. ప్రతిరోజు ఒక చిన్న నోట్ బుక్‌లో 3 విషయాలు రాయండి. ఈరోజు నేను ఎవరికి కృతజ్ఞుడిని? ఈరోజు నాకు లభించిన ఆశీర్వాదం ఏంటి? ఈరోజు నేను ఏమి నేర్చుకున్నాను? కొన్ని నెలల తర్వాత ఆ డైరీ చదివి చూడండి ఫ్రెండ్స్. మీ జీవితం ఎంత ఆశీర్వదించబడిందో మీకే ఆశ్చర్యం కలుగుతుంది ఫ్రెండ్స్. ఈ డైరీ అనేది అద్భుతం ఫ్రెండ్స్ అసలు యాక్చువల్‌గా. ఈ డైరీ ద్వారా ఎన్నో నేర్చుకోవచ్చు. ఎంతో ఆత్మ పరిశీలనతో ఉండొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఈ కృతజ్ఞత అనేది అద్భుతమే జరుగుతుంది. ధన్యవాదాలు చెప్పే నాలుక గొప్పది. కానీ కృతజ్ఞతతో జీవించే హృదయము దైవానికి అత్యంత ప్రియమైన ఆలయం ఫ్రెండ్స్. కాబట్టి మనమందరం ఆధ్యాత్మికంలో ఉన్నాం. ఇంకా మనము కృతజ్ఞతతో ఉండి ప్రతి పరిస్థితికి కృతజ్ఞత చెప్తూ మనం నాకింతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆహ్, సద్గురు మూమెంట్ ఛానల్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తూ, మణిమాల మాస్టర్ గారికి, వంశీకరణ్ మాస్టర్ గారికి, అలాగే సుకన్య మాస్టర్‌కి ఇక్కడికొచ్చి దీనిని వినాలని వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, మనం ఉంటున్న ఇంటికి కృతజ్ఞత, ప్రతి దానికి కృతజ్ఞత చెప్తూ, మనం కుటుంబం అనేది ఒక అద్భుతమైన వరం ఫ్రెండ్స్. ఆ కుటుంబానికి కృతజ్ఞత చెప్తూ మన భాగస్వామికి, మన పిల్లలకు, అందరికి, విశ్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, ఈరోజు నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికి. ఫ్రెండ్స్ ఎవరైనా మీకు మాట్లాడాలనిపిస్తే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా చెప్పాలంటే కూడా 1 అవర్ చెప్పుకోవచ్చు ఈ క్లాస్‌ని. ఇంకా నేను టైం అయిపోతుంది. అప్పటికే 1 అవర్ తీసుకున్నానని ఆపాను. అంత అద్భుతమైన క్లాస్ అండి ఇది మాత్రం.
ఒక్క నిమిషం వాణి గారు. వాణి గారు మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం కృతజ్ఞత అనేది తెలుసుకున్నాం కానీ ఇంకా ఈ క్లాస్ ద్వారా ఇంకా బాగా తెలుసుకున్నాం మేడం. కృతజ్ఞతతో ఉండాలి, ఎరుకతో ఉండి ఆ కృతజ్ఞతను చెప్పడం నేర్చుకోవాలి అనేది తెలుసుకున్నాం మేడం. అవును, అసలు ప్రతిదానికి మనకి ఏది దొరికితే ఏది ఏది మనకి ఏది వచ్చినా దానికి కృతజ్ఞత చెప్పడం వలన ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అనూష గారు మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే మాస్టర్. క్లాస్ చాలా బాగా అనిపించింది మేడం. మనకి లైఫ్ లో ఆధ్యాత్మికంగా హలో మాస్టర్ చెప్పండి, వినబడుతుంది. ఆధ్యాత్మికంగా మళ్ళీ డైలీ లైఫ్ లో కూడా ఈ ధన్యవాదాలు కృతజ్ఞతకి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో మనం తెలుస్తుంది మేడం. హార్ట్ఫుల్ గా చెప్పిన దానికి డిఫరెన్స్ కూడా బాగా చెప్పారు మేడం. చాలా బాగా నచ్చిందండి. మొన్న క్షమాపణ గురించి కొంచెం అది ప్రిపేర్ అయ్యేలాగా మళ్ళీ కొత్త క్లాస్ ఇచ్చారు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాస్టర్ ఇంకెవరైనా మాట్లాడతానంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఒక్క నిమిషం. సుబ్బా గారు మాట్లాడండి. మేడం రాజేశ్వరి మేడం చెప్పండి మాస్టర్. శుభోదయం మేడం. నమస్కారాలు మీకు. మీకు ముందుగా చాలా కృతజ్ఞతలు. ఎంతటి చక్కని మంచి క్లాసు. మనకి తెలిసిన విషయమైనా ఎంత బాగా చెప్పారంటే ప్రతి పాయింట్ ఎంత ధన్యవాదాలకి, థ్యాంక్స్ కి, కృతజ్ఞతలకి ఎంతటి వివరణ ఇచ్చారంటే చాలా చాలా బాగా నచ్చింది. పొద్దున్నే చక్కని మంచి మాటలు మీ నోటి నుంచి మా చెవుల్లోకి వెళ్ళి మాకు చాలా కృతజ్ఞతలు మీకు. ఎందుకంటే నిజంగానే ఒక మంచి కుటుంబం, తల్లిదండ్రులు, మంచి ఒక వాతావరణంలో జన్మనిచ్చినందుకు నేనైతే చిన్నప్పటి నుంచి మా తాతగారి నుంచి నేర్చుకున్నాను. ఆయన సివివి మాస్టర్ గారి ధ్యానం చేసేవారు మా చిన్నప్పుడు. ఆయన ఎప్పుడు కూడా ఒక ప్రేమించడం, మంచి మాట ఆయన నోటిని ఎప్పుడు కూడా నేను ఒక నెగటివ్ మాట వినలేదు. అందుకు నాకు ఫస్ట్ మా జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు, మా తాతగారు నా గురువు అనుకుంటాను ఎప్పుడు కూడా. ఆయన నుంచే నాకు నేర్చుకున్నాను. ఎప్పుడు ప్రతిదానికి మీరు అన్నారు కదా ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవాలని, ప్రకృతికి గాని అన్నిటికీ ఎంత చక్కని వివరణ ఇచ్చారు. మళ్ళీ మనకి ఇవన్నీ కూడా వింటుంటే అవును నిజం కదా, ప్రతి క్షణం చెప్పుకోవాలి. అసలు అది ఎలా అంటే జీవితంలో ఒక మంచినీరు తాగుతున్నట్టుగానే మనలో వెళ్ళిపోవాలి లోపలికి ఆ కృతజ్ఞతలు. అసలు ఎంత బాగా చెప్పారు. అసలు ప్రతిదీ ఒక చెట్టుకి, మొక్కకి, ఆకాశానికి, గాలికి, మన చుట్టూ పరిసరాలకి, మనకి కుటుంబంలోని వాళ్ళ వ్యక్తుల్ని ఈ ధ్యానంలోకి రాకముందు కూడా ఎక్కువ లేకపోయినా ఏదో ఒక విషయంలో మనం విమర్శించుకోవడం అని ఉండేది. ఇప్పుడైతే నిజంగా ఎందుకు వాళ్ళలో మంచిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అది ప్రతి పాయింట్ మీరు అసలు చక్కగా ఇచ్చారు. మనలో మనం ఇంకా ఎదగడానికి ఇది ఇవాళ ఎన్ని కృతజ్ఞతలు అంటే మీకు శతకోటి కృతజ్ఞతలు, వందనాలు కూడా. అంతటి మంచిది ఇచ్చారు. చక్కగా అది ఉపయోగించుకోవాలి. చాలా చాలా మేడం. థ్యాంక్ యూ.
చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. మీకు కూడా కృతజ్ఞతలు, ఇంత చక్కగా విని విశ్లేషించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. వాణి గారు, నేరేడు కొమ్మ వాణి గారు, అన్మ్యూట్ ఇచ్చాను ఆప్షన్. మేడం బాగా చెప్పారు మేడం కృతజ్ఞత గురించి. ప్రతి ఒక్కరికి, ప్రతి మన రైతుల దగ్గర నుండి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, అలాగే హార్ట్ఫుల్ గా చెప్పుకోవాలి మేడం. నిజంగా చాలా బాగుంది మేడం క్లాస్ అయితే, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం. కృతజ్ఞత చెప్పాలి అనుకుంటాం, కొన్ని గుర్తున్న వరకు చెప్తాం, మళ్ళీ మర్చిపోతాం. ప్రతి దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎస్ మాస్టర్. ఇప్పటి ప్రతి దానికి కృతజ్ఞత చెప్తాను మేడం, చెప్తాను, ఇంకా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ మేడం. అది ఒక జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ఒక భాగం అయిపోవాలి మేడం. థ్యాంక్ యూ అండి. ఇంత మంచి క్లాస్ చెప్పినందుకు మీకు కూడా శతకోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. కవిత గారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. కవిత మల్కాజ్గిరి. చాలా బాగుంది మేడం క్లాస్, చాలా బాగుంది. ప్రతిరోజు మనం కృతజ్ఞతతో ఉండాలని మరీ గుర్తు చేశారు మేడం. మన పుట్టుకనే పంచభూతాలు కాబట్టి పంచభూతాలతోటి ఉదయం లేవగానే కృతజ్ఞతతో ఉంటాం మేడం. యూనివర్స్ తోటి కూడా, యూనివర్స్ లో నుండి మనం ఎన్నో తీసుకుంటాము. ఇవాళ వర్షం వస్తుంది, ఆఫీస్కి వెళ్ళాలి నేను, తండ్రి కొంచెం ఆగునైనా పడకు. అందరు ఏమంటారు, ఈ వర్షం అది ఇదని తిట్టేస్తారు, వర్షాన్ని గాని ఎండ ఎక్కువ తిట్టేస్తారు. కానీ వాళ్ళు చేపట్టి మనం బ్రతికున్నామని మనం ఒక్కసారి కృతజ్ఞత భావంతో ఆలోచించాం. ఈ క్లాస్ తో మేడం నేను ఎవ్రీడే కృతజ్ఞతతో ఉంటాం మేడం. ఈవెన్ మనుషులతోటి వాళ్ళకి మనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏమైనా ఇచ్చినా కూడా, వాళ్ళు థ్యాంక్స్ చెప్పినా చెప్పకుండా కూడా వాళ్ళతో కృతజ్ఞత భావంతో ఉండాలి. అయ్యో నాకు వాళ్ళు థ్యాంక్స్ చెప్పలేదంటే, సరే నాకు నేనే థ్యాంక్స్ చెప్పుకుంటా అనే ధోరణితో మారిపోయాం మేడం ఈ ధ్యానంలో. అలా పైనకి వచ్చేసాను మేడం. వర్షం పడొద్దు నాయనా, నువ్వు ఆగు కొంచెం, నేను ఆఫీస్కి వెళ్ళేంత వరకు అంటే అదే జరుగుతుంది మేడం, అదే జరుగుతుంది. అది మనం మాట్లాడితే అవి వింటాయి. అవినాభావ సంబంధం విత్ నేచర్ అనేది ఒకటి నేర్చుకున్నా మేడం. మీరు చెప్పేదాంతో నేను ఇంకా ప్రతినిత్యం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉంటాను. నాది షేర్ చేసుకుందామని ఒకసారి మీతో మాట్లాడదాము అని చెప్పేసి. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కృతజ్ఞత, మా అందరికి గుర్తు చేసినందుకే మళ్ళీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? లేదంటే సెషన్ ఏం చేద్దాం.